చచ్చిపోయి మొక్కగా మొలకగా బయటకు రాదో అది ప్రాణం లేనిదిగా చచ్చిపోయి మురిగిపోతుంది భూమిలో విత్తనాలు. అలాగే వాక్యం కూడా మన హృదయంలో మురిగిపోతుంది. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే ఒక మొక్క లేవాలంటే ఏం చేయాలి, దాని చుట్టూ ఏముంటుంది తెలుసా, అన్ని పనికి మళ్ళీ మొక్కలు వేస్తాయి, పనికి మళ్ళీ గడ్డిలు వేస్తుంది, పిచ్చి మొక్కలు వేస్తాయి. ఒక మొక్క చుట్టూ 100 పిచ్చి మొక్కలు ఉంటాయి. ఆ పిచ్చి మొక్కలన్నింటినీ ఏరేస్తే ఆ మొక్కలు వేస్తారు. అట్లాగే నువ్వు పరిశుద్ధంగా బతకాలంటే, నీకు అది అర్థమైతే పరిశుద్ధంగా నువ్వు బతకాలంటే పనికిరాని అన్ని నీ చుట్టూంటాయి. ఇప్పుడు పోతావా ఎండ కొడుతుంది, ఇప్పుడు పోతావా చలి పెడుతుంది, ఇప్పుడు పోతావా వర్షం పడుతుంది, అబ్బో ఈ ఎండలో పోతే బత్త రగవలన అవునా, ఇవన్నీ ఏంటంటే పిచ్చి పిచ్చి మొక్కలు. ఇవన్నీ ఈ పిచ్చి పిచ్చి మొక్కలు అన్ని పీకి పారేయాలి. పీకి పారేయాలంటే ఏం చేయాలంటే ఇవన్నీ చెప్పినప్పుడు వినొద్దు. అప్పుడు నువ్వు భక్తునిగా మారుతావు. భక్తునిగా మారాలంటే ఏం చేయాలి, చుట్టూ ఉన్నటువంటి పిచ్చి మొక్కలు పిచ్చి ఆలోచన అన్నింటినీ పీకేయాలి. పీకేసి నువ్వు నడుస్తూ ఉండాలి, నువ్వు వెళుతూ ఉండాలి, నువ్వు ముందు ఉండాలి. వచ్చేవాళ్ళు నీ వెనకాస్తావు. నువ్వే పండుకున్నావు అనుకోండి, నీ వెనకొచ్చిన కూడా అంటావు. అంతేనా కదా. పెద్దవాళ్ళు మాట అన్నారు, ఏమన్నారు తెలుసా, మంచి మాట నాకు నచ్చింది. అది ఏమన్నారంటే, ముందరి నాగలు చక్కగా పోతే బిడ్డ వెనుక నాగలు చక్కగా వస్తుంది బిడ్డ అన్నారు. నిజమా కాదు. నువ్వు ఎద్దులు పోతుంటే దురుసా ఉంటారు. ఆ ముందరి నాగలు చక్కగా పోతుంది అనుకో, వెనక ఎద్దు కూడా చక్కగా వస్తుంది. అదే ఒకరొకరు ఇట్లా పోతుంది అనుకోండి, వెనక కూడా ఏం చేస్తా, అరే నా ముందరి ఇట్లా పోతాను, నేను కూడా ఇట్లనే పోవాలి. అప్పుడు ఏమవుతుంది, పొలం పంట ఖరాబ్ అవుతుంది. దున్నలేక విత్తనాలు సరిగా లైన్లో ఏరేక ఏమైపోతుంది అంటే ఆ పంట అనేది పండదు, నష్టపోతుంది. అట్లాగనే ముందర నాలుగు చక్కగా పోతుంది అనుకోండి, వెనక నాలుగు చక్కగా వస్తుందట. అట్లాగనే నువ్వు చక్కగా ఉన్నావు అనుకో, నిన్ను చూసి కొంతమంది నమ్మిన వాళ్ళు ఉంటారు ప్రభువుని, నిన్ను చూసి కొంతమంది మందిరానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, నేర్చి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉంటే పిల్లలు కూడా అట్లాగనే అవుతారు. తల్లిదండ్రులు లంగలు దొంగలు అయితే పిల్లలు కూడా లంగ దొంగలు అవుతారు. ఇంకా తల్లిదండ్రులు ఏ నడవకుండా నడిస్తే పిల్లలు అదే తోలో నడుస్తారు. ఎందుకు కాబట్టి దేవుని పని అనగానే రావాలి. మన చర్చిలో ఏం జరుగుతుంది, బాధ అనిపిస్తే మన శుభార్తలు జరుగుతారు, మీటింగ్లు జరుగుతారు, దేవుని పనులు నచ్చలేరు, మీటింగ్లు ఉన్నాయని నచ్చలేరు. ఎట్లా సంఘం ఎట్లా అభివృద్ధి ఏంటది ఇది చెప్పండి. సంఘం మన సంఘమే కాదు, ఏ సంఘమైనా అభివృద్ధి చెందాలి అంటే ఏమున్నదో తెలుసా, సత్యమైన క్రియలు సంఘం చేసి ఉండాలి. బాగా గుర్తుంచుకోండి ఈ విషయం. ఒక సంఘం అభివృద్ధి చెందాలి అంటే, ఒక సంఘంలోకి అనేకులు రావాలి అంటే సంఘం నిండిపోవాలి.